విజయవాడ తూర్పు నియోజకవర్గం విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఈసారి ఎన్నికల్లో అంటే 4 సంవత్సరాల ముందే చెప్తున్నామేంటి అని అంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారే సాక్షాత్తు సీఎం గారే చెప్తున్నారు ఈసారి ఎన్నికల్లో మాకు 10కి 10 వస్తాయని. సో మనం చెప్పడంలో తప్పేం లేదనుకుంటున్నాను. కాబట్టి జరుగుతున్న పరిణామాల బట్టి విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో వైసీపీ గెలవబోతుంది. ఎందుకు, కారణం ఏంటి అనేది చెప్పబోతున్నా. దాన్ని బేస్ చేసుకునే చెప్తున్నాను నేను విషయం. అసలు బలమైన కారణం ఒకటి ఉంది అక్కడి నుంచి. కాబట్టి ఇంకోటి ఏంటంటే కనుక ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఎవరు గెలవబోతున్నారు, వైసీపీనా కూటమి అభ్యర్థి? ఎందుకంటే అది అసలు యాక్చువల్గా అయితే కనుక విజయవాడ తూర్పు నియోజకవర్గం హ్యాట్రిక్గా గెలిచింది. టీడీపీ 3 సార్లు వరుసపెట్టి గెలిచిన నియోజకవర్గం ఎలా చెప్తావు ఈసారి వైసీపీ గెలుస్తుందని అని చాలామందికి అనుమానాలు రావచ్చు. మేధావులకి చెప్తా, దానికి బలమైన కారణాలు ఉన్నాయి. ఒక్కొక్క కారణాన్ని నేను వివరంగా చెప్తా. వివరంగా చెప్పే ముందు మీరు ఓపికగా వినండి. వీడియో ఎండ వరకు లెంత్ అవుతుందని కంగారు పడొద్దు. ఫస్ట్ అయితే అక్కడి నుంచి ఏ పార్టీ గెలుస్తుందో నేను చెప్పే ముందు నాదో రిక్వెస్ట్ ఉందండి. లైక్ చేయండి. ఎక్కువ మందికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియాలా, జెన్యూన్ ఇన్ఫర్మేషన్. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో ఎక్కువ మందికి చేరుతుంది. అంతేకాదు నాకు మోటివేషన్గా ఉంటుంది. లైక్ చేయడం మీ బాధ్యత. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. విజయవాడ తూర్పు నియోజకవర్గం గురించి మనం మాట్లాడబోతున్నాం. విజయవాడ తూర్పు నియోజకవర్గం గురించి మాట్లాడే ముందు ఒక వ్యక్తి గురించి మాట్లాడాలా. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాలకి పరిచయం అవసరం లేని పేరు వంగవీటి రంగా గారు. నిజంగాను. కాబట్టి చాలా చోట్ల ఆయన విగ్రహాలు ఉన్నాయి. వంగవీటి రంగా గారి కుమారుడు వంగవీటి రాధాకృష్ణ గారి గురించి. ఎందుకంటే వంగవీటి రాధాకృష్ణ గారు ఏదైతే తాను ఆల్రెడీ కూటమి అభ్యర్థికి మొన్న కానీ దానికి అంతకన్నా ముందు కానీ సపోర్ట్ చేసి టీడీపీకి ఎనలేని కృషి చేశాడండి. మామూలుగా కాదు. అక్కడ విజయవాడ తూర్పు నియోజకవర్గం గెలిచింద్రా అని అంటే వంగవీటి రాధాకృష్ణ గారే, ఎలాంటి డౌటు లేదు దాంట్లో. తిరిగిలేదు ఇక, రాసి పెట్టుకోవచ్చు మీరు. అలాంటి రాధాకృష్ణ గారు టీడీపీకి దూరం అయ్యారు. వింటున్నారా మీరు? అంతేకాదు మహానాడుకి ఎందుకు రాలేదు, ఇలా కొన్ని ప్రశ్నలు అయితే ఉన్నాయి. వాటి గురించి మాట్లాడుకుందాం. వంగవీటి రాధాకృష్ణ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున 2004 అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి ఏలేశ్వరపు జగన్మోహన్ రాజుపై గెలిచి ఎమ్మెల్యే అయ్యాడు. ఆయన చాలా చిన్న వయసులో అయ్యాడు. నాకు తెలిసి మేబీ 24 సంవత్సరాలకు ఎప్పటికో ఎమ్మెల్యే అయిపోయాడు ఆయన వంగవీటి రాధాకృష్ణ గారు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారి పేరు అలాంటిది. కాబట్టి అంతేకాదు చాలా మంచి వ్యక్తి కూడా వంగవీటి రాధా గారు. అంతేకాదు 2008లో ప్రజారాజ్యం పార్టీలో చేరి ఓడిపోవడం జరిగింది 2009లో. అలాగే 2014లో ఎన్నికలకు ముందు వైసీపీ పార్టీలో చేరి 2014 ఎన్నికల్లో మరలా ఓటమి పాలవడం జరిగింది. తర్వాత 2019లో వైసీపీ టిక్కెట్ ఇస్తుంది అనుకున్నాడు కానీ ఇవ్వలేదు. ఇవ్వకపోవడం వల్ల ఆయన ఆ వైసీపీకి దూరం అవడం జరిగింది. వైసీపీకి దూరం అయిన తర్వాత 2019లోనే టీడీపీకి దగ్గర అవ్వడం జరిగింది. టీడీపీ పార్టీలో చేరాడు ఆయన. 2019 నుంచి టీడీపీకి తనే మొత్తం ఆద్యం అంతం అన్నట్టుగా ఆయన అయితే కనుక టీడీపీకి సేవ చేస్తూనే ఉన్నాడు, చేసుకొచ్చాడు. అలాగా అక్కడ పార్టీ గెలుపు కోసం, పార్టీ ఎవరి నుంచో పెడితే వారిని గెలుపు కోసం కష్టపడ్డాడు, శతవిధాల ప్రయత్నం చేశాడు. కాబట్టి ఉమ్మడి కృష్ణా జిల్లాలో బలమైన నాయకుడు కాపు సామాజిక వర్గానికి ఎవరైనా ఉన్నారా అంటే కనుక వంగవీటి రాధాకృష్ణ గారు. అంటే అలాంటిది వంగవీటి రాధాకృష్ణ గారికి కానీ వంగవీటి రంగా గారికి కానీ టీడీపీలో సముచిత న్యాయం కలగటం లేదు, దొరకటం లేదని నేను అంటాను ఘంటాపథంగా. ఎందుకు చెప్తానంటే రీసెంట్గా ఒక సన్నివేశం జరిగింది. సకినేటిపల్లిలో వంగవీటి రంగా గారి విగ్రహం పెడదామని చెప్పేసి వాళ్ళంతా కాపు నాయకులు వాళ్ళందరూ పూనుకుని విగ్రహం పెడతామంటే పోలీసులు అబ్జెక్షన్ పెట్టారు మొన్న రీసెంట్గా 1 వీక్ బ్యాక్. కాబట్టి పోలీసులు అడ్డుకున్నారు. కాపు నాయకులకి పోలీసులకి వాగ్వాదం జరిగింది వాళ్ళిద్దరి మధ్య జరిగిన వాగ్వాదంలో వంగవీటి రంగా గారి విగ్రహానికి కొంచెం పాక్షికంగా దెబ్బతింది, చెయ్యేది విరిగిపోయింది, ఏంటి కొంచెం పాక్షికంగా దెబ్బతింది అని అన్నారు. ఎందుకు పెట్టొద్దంటారు, పంచాయతీ పర్మిషన్ ఉంది కదా అని వాళ్ళు దెబ్బలెట్టడం జరిగింది. ఇప్పుడు ఎక్కడ లేని చాలామంది విగ్రహాలు పెడుతున్నారయ్యే, రంగా గారి విగ్రహం పెట్టొద్దు అని అనడం తప్పే కదండి. ఎందుకంటే రంగా గారు ఏంటో తెలుసాయే. కానీ వాళ్ళ అభిమానాన్ని అవి ఎలా అంటే వాళ్ళ ఉండేటటువంటి ఆ ప్రేమని కాదంటే వాళ్ళ కోపం ఆటోమేటిక్గా రావచ్చు, ఎందుకు పెట్టొద్దు అంటారని. కాబట్టి పోలీసులు పెట్టనివ్వక చాలా ఇబ్బంది అయితే పడ్డారు. ఎలాంటి సందర్భాల్లో ప్రభుత్వం అధినాయకులు కల్పించుకుని మాట్లాడాలా. పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం పైన స్పందిస్తారేమో అని అనుకున్నారు. ఎందుకంటే కాపు సామాజిక వర్గ నాయకుడు కూడా కాబట్టి ఆయన నిజంగాను. కాబట్టి
అలాగే కాపు సంఘ నాయకులు ఇలాంటి కొన్ని సన్నివేశాల వల్ల, ఇలాంటివి చాలా జరిగినాయి రాష్ట్రంలో. ఇలాంటి కొన్ని సన్నివేశాల వల్ల కాపు నాయకులు, కాపు ఓటర్లు కొంతమంది దూరం అవుతున్నారు, దూరం చేసుకుంటుంది కూటమి ప్రభుత్వం. చేతులారా అని చెప్పాలి జగన్. పవన్ కళ్యాణ్ గారు ఎలా అంటే అసలు ఇలాంటి సంఘటనలోనే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలి. ఎందుకంటే ఎందుకు పెట్టొద్దు అంటున్నారు మీరు అని చెప్పేసి. ఎందుకంటే కాపు ఓటర్లతోనే ఆయన ఉప ముఖ్యమంత్రి దాకా ఎదిగాడు ఆయన. కాపు సంఘాలు, కాపు ఓటర్లు అందరూ ఏకతాటిపైకి వచ్చి పవన్ కళ్యాణ్ గారు గెలిపించారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డదంటే వీళ్ళందరూ ఒకే మాట అన్నట్టుగా ఉన్నారు కాబట్టే ఈసారి ఎన్నికల్లో విజయం సాధించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు వీళ్ళు కూటమి ప్రభుత్వం చేసే కొన్ని చర్యల వల్ల ఇలా విగ్రహాలు పెట్టొద్దంటాం రంగా గారి ఇలాంటి కొన్ని సంఘటనల పట్ల కాపులు దూరం అవుతున్నారని నేనైతే చెప్తా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా అడగకపోవడం నాకు నచ్చలా. కాబట్టి అడుగు ఉండాల్సిందేమో, ఎందుకంటే అలాంటి చర్యలు తీసుకోకుండా వెంటనే విగ్రహం పెట్టించండి అని నేను ఉండాల్సిందేమో అని అనలా. కాబట్టి విజయవాడ తూర్పు నుంచి ఎప్పుడైతే వంగవీటి రాధాకృష్ణ గారు సైలెంట్ అయిపోయారు, అక్కడి నుంచి ఈసారి ఎన్నికల్లో అదే పెద్ద ప్రమాదం చూపించబోతుంది. మహానాడికి రాకపోవడం, అలాగే పార్టీకి దూరంగా ఉండడం. 2014లో గద్దె రామ్మోహన్ రావు గారు విజయవాడ తూర్పు నుంచి నెగ్గారు. 2019లో నెగ్గారు, అలాగే 2024లో నెగ్గారు. 3 సార్లు ఆయన ఎమ్మెల్యే అక్కడ. ఈసారి కాదు. అదే నేను చెప్పబోయేది. రాసి పెట్టుకోవచ్చు, మీరు వీడియో సేవ్ చేసి పెట్టుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఆయన చేసిన పనులు ఏమీ కనబట్టాల. 2024లో కూడా పెద్ద పొడిచేసి చేసిన పనులు ఏమి లేవు. వైఎస్ఆర్సీపీ 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులకి ఇప్పుడు శంకుస్థాపన చేస్తున్నాడు అనేది ఒక పబ్లిక్ టాక్ అయితే ఉంది అక్కడ. అంతేకాదు 4 ఇస్త్రీ బళ్ళు, అలాగే 2 తోపుడు బళ్ళు ఇస్తే మొత్తం అభివృద్ధి జరిగిపోయినట్టు కాదు అని అక్కడ ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. కొన్ని మీడియా ఛానళ్ళు కూడా మాట్లాడుతున్నాయి. కాబట్టి అంతేకాదు ఈసారి మహానాడుకి ఎందుకు రాలేదు, టీడీపీకి ఎందుకు దూరం అయిపోయారు వంగవీటి రంగా గారని ఆ నియోజకవర్గ ప్రజలు ఎక్కువగా మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇది చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి. అందుగురించే మెయిన్ ఇలాంటి నాయకుడు దూరం అయితే చాలు, ఇంచుమించుగా సుమారు 10,000 ఓట్లను ప్రభావితం చేయగలిగిన వ్యక్తి ఇతను. కాబట్టి ఈయన దూరం అయ్యాడంటే ఆటోమేటిక్గా ఆ నియోజకవర్గంలో కనీసం ఓటమి చెందే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ కారణాలన్నీ బేస్ చేసుకుని మనం చెప్తున్నాం. ఏమని? విజయవాడ తూర్పు నుంచి ఈసారి గద్దె రామ్మోహన్ రావు గారు రారు. ఎందుకంటే 3 సార్లు నెగ్గిన ఎమ్మెల్యే రారు అని చెప్పాలంటే చాలా గట్స్ ఉండాలి. నా దగ్గర చాలా బలమైన కారణాలు ఉండాలి, నా దగ్గర సరైన సమాధానాలు ఉండాలి. లేకుండా రాడు అని అనకూడదు ఇప్పుడు జరుగుతున్న ప్రస్తుత పరిస్థితులు బట్టి. ఎందుకంటే ప్రభుత్వంలో వ్యతిరేకత ఉంది, అందరు ఎమ్మెల్యేల మీద చాలామంది మీద వ్యతిరేకత ఉంది. ఇక్కడ మరీ ఎక్కువగా ఉంది ఆ వ్యతిరేకత. 3 సార్లు గెలిచాడు, ఏం చేశాడబ్బా అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు ప్రభుత్వ పథకాలు కూడా ఏమి అమలు కావటం లేదు ఇక్కడ, పైనే లేవనుకో అసలు. కాబట్టి ఈ కారణాలన్నీ బేస్ చేసుకుని ఈసారి ఎన్నికల్లో కష్టం అని నేను చెప్పబోతున్నాను. కానీ మీ అభిప్రాయం అంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే వంగవీటి రాధాకృష్ణ గారు చాలా ప్రభావితం చేస్తారు ఆ నియోజకవర్గంలో. ఆయనే దూరం అయిపోతే ఒకవేళ మరలా బుజ్జగిస్తారు. ఎందుకు దూరం అయ్యారంటే కనుక ఎమ్మెల్సీ ఇస్తారేమో అనుకున్నారు, ఇవ్వలా. కొంచెం పెద్దది ఏదైనా నామినేట్ పోస్ట్ ఇస్తారు, ఇవ్వలా. కార్పొరేషన్ పోస్టులు ఏమైనా ఇస్తారేమో అనుకున్నారు, ఇవ్వలా. పదవి అనేది ఇవ్వలా. ఆయన అడగడట, అడిగే మనస్తత్వం కాదంట అయింది వంగవీటి రాధా గారిది. కానీ అడగడం చాలా నిక్కచ్చుగా ఉంటాడు, నిష్పక్షపాతంగా ఉంటాడు. కాబట్టి అలాంటి నాయకుడికి అడగలేరండి వాళ్ళు, నోరు తెలిసి అడగలేని వాళ్ళకి ఎదురెళ్ళి మరి ఇవ్వాలా. కూటమి ప్రభుత్వం ఎందుకో నాకు అలసత్వం చూపిస్తుందేమో ఈ విషయం అనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తులకి పదవులు ఉండాలి. ఇలాంటి వ్యక్తులు పదవుల్లో ఉంటే కనుక ప్రజలకు మేలు జరుగుతుందని నా అభిప్రాయం. కాబట్టి వంగవీటి రాధా గారికి పదవిచ్చి ఆయన గౌరవించకపోవడం వల్ల ఆయన పార్టీకి దూరం అయినట్టున్నాడు. లేకపోతే మహామహులు అందరూ వచ్చిన ఈ మహానాడికి ఆయన రాలేదంటే భారీ కారణమే ఉంటుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మీ అభిప్రాయం అంటే ఖచ్చితంగా తెలియజేయండి. ఎలాంటి వాళ్ళందరినీ నియోజకవర్గం నుంచి దూరం చేసుకుంటే పార్టీ ఏమవుతుంది? అలాగే జరిగింది కదా. చూద్దాం ఏం జరగబోతుంది అనేది. కాబట్టి చూస్తున్నా మీరు అందరూ ఫస్ట్ అయితే మీ అభిప్రాయం తెలియజేయండి. ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఫస్ట్ లైక్ చేయండి, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ చేరే వాళ్ళగా లైక్ చేయండి. నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.